నెల్లూరు బీబీ నగర్లో దారుణ ఘటన జరిగింది. ఆర్డీఓ ఆఫీస్ సమీపంలో రేవతి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. కనుపర్తిపాడుకు చెందిన రేవతి వాచ్మెన్గా పనిచేస్తున్న తన తండ్రికి భోజనం ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో శ్రీకాంత్ అనే వ్యక్తి ఆమెను హత్య చేశాడు. రేవతికి 17 ఏళ్ల క్రితం పెళ్లవగా కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. 2 పిల్లలతో నివసిస్తున్న రేవతికి శ్రీకాంత్కు మధ్య పరిచయం ఏర్పడింది. అది వారి మధ్య రిలేషన్షిప్కు దారితీసింది. అయితే ఆమెకు మరొకరితో రిలేషన్ ఉందనే అనుమానంతో శ్రీకాంత్ ఆమెను హత్య చేశాడు. నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల ఆ సమయంలో హానబుల్ గవర్నర్ గారి బందోబస్తులు ఉంటే మా పోలీస్ స్టేషన్ నుంచి మా హెడ్ కానిస్టేబుల్ మాకు ఫోన్ చేయడం జరిగింది. కడప శ్రీకాంత్ అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వచ్చి తాను రేవతి అనే అమ్మాయిని కత్తితో పొడిచి చంపేసినట్టుగా చెప్పాడు. అతనే వచ్చి స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు చెప్పడం జరిగింది. వెంటనే నేను మా ఎస్ఐల్ని అలర్ట్ చేసి అదేవిధంగా మా కానిస్టేబుల్ని కూడా అలర్ట్ చేసి అతను చెప్పిన ప్రదేశానికి వచ్చాము. ఇది బీవీ నగర్ నుంచి పడారుపల్లి మధ్య వెళ్ళే పడారుపల్లి చెరువు కట్ట. ఇది ఇక్కడ కర్మకతుల కోసం షెడ్ ఏర్పాటు చేశారు. ఆ షెడ్ పక్కనే కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఒక 35 సంవత్సరాల మహిళ మృతదేహం ఉంది. తర్వాత వెరిఫై చేస్తే మాకు అతను చెప్పిన సమాచారం సరిగ్గా ఉంది. ఈ అమ్మాయి పేరు రేవతి, వీళ్ళది కనపర్తిపాడు విలేజ్. అబ్బాయిది శ్రీకాంత్ కూడా కనపర్తిపాడే.